హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో అయితే చెప్పినాం కదా సమ్మక్క సారక్క గద్దెల దగ్గర రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయని. అందుకని లోపలికి వెళ్ళడానికి అయితే ఇక వేరే రూట్ ఉండే, ఇక వేరే రూట్ లో నుంచి అయితే లోపలికి అయితే పోయినాం. లోపలికి పోగానే ముందుగానే అయితే సమ్మక్క గద్దె దగ్గరికి అయితే పోయినాం. ఇక అట్లా సమ్మక్క గద్దె దగ్గరికి పోగానే ఇక లోపలికి పోయి మంచిగా మొక్కుకొని ఇక చుట్టూ తిరిగి తీసుకొని వచ్చిన బంగారం అయితే కొంచెం ఇక అక్కడ సమర్పించినాం అన్నట్టు. ఆ తర్వాత ఒడి బియ్యం అవన్నీ కూడా సమ్మక్క దగ్గర పెట్టి ఇక మంచిగా మొక్కుకున్నాము. తర్వాత ఇక బొట్లు పెట్టుకొని గద్దె మీద బంగారం కూడా ఇక కొంచెం తీసుకున్నాం అన్నట్టు. ఇక మేము మొక్కుకున్నాము. తర్వాత మా చిన్నోడు కూడా ఇక సమ్మక్కను తాకి మొక్కుకున్నాడు. సమ్మక్క గద్దె అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళాల్సింది సారక్క గద్దె. ఇక సారక్క గద్దె దగ్గరకు కూడా పోయి లోపలికి వెళ్ళి మంచిగా మొక్కుకున్నాము తిరిగి. సారక్క గద్దె దగ్గర కూడా ఇక మా చిన్నోడు ఎత్తు బంగారం కొంచెం పెట్టి ఇక మంచిగా మొక్కుకున్న తర్వాత మా కూనమ్మగాడు అయితే ఇక ఒడి బియ్యం సమర్పించండి. ఇక తర్వాత బొట్లు పెట్టుకొని ఇక సారక్క గద్దె దగ్గర బంగారం కూడా కొంచెం తీసుకున్నాము ప్రసాదంగా. మా చిన్నోడు సారక్కను కూడా ఇక తాకి మంచిగా మొక్కుకున్నాడు. తర్వాత ఇక గోవిందరాజుల గద్దె, పగిడిద్ద రాజుల గద్దె దగ్గరికి పోయి మంచిగా మొక్కుకున్నాము. ఇక మా చిన్నోడు ఇక జెర్సే పలిగిండి అన్నట్టు ఇక సైలెంట్ అయిపోయిండు. ఇక తర్వాత మా చిన్నోని మళ్ళీ హుషారు చేపించి అక్కడికి వెళ్ళి చిలకల గుట్టకైతే స్టార్ట్ అయినాము. ఇక అదైతే నెక్స్ట్ వీడియోలో చూడండి. ఉంటాం. మళ్ళీ బాయ్.